Hi students, I am Murali Krishna. AP High School English 10th class Unit 1 Personality Development. In the previous session, we discussed face sheet. Sudha Chandran is a famous dancer, Stephen Hawking is a famous British scientist, and Helen Keller is a famous writer. These three persons are handicapped, but they overcame their handicaps. Okay, Unit 1 reading A. Attitude is altitude. All of you open your textbook. All of you listen to me. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? Here, Nick Vujicic అని పలకాలన్నమాట మనం. అంటే చూడండి, ఉదయాన్నే నిద్ర లేవగానే మనం చేతులు కాళ్ళు ఇట్లా నీలుగుతుంటాం. మరి మన ప్రియమైన వాళ్ళని ఆలింగనం చేసుకుంటుంటాం. వీధిలో ఏదైనా రాళ్ళు కాళ్ళతో తంతుంటాం. స్కేట్ బోర్డ్, బైసికల్ అంటే కూడా కాళ్ళతో చేస్తుంటాం. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కూడా వెళ్తుంటాం కాళ్ళతో. అయితే చూడండి, కాళ్ళు చేతులు ఒక్కసారిగా లేవనుకోండి, ఊహించుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది. కానీ ఈ నిక్ వూయిసిక్ విషయంలో మాత్రం తన జీవితం అంతా కూడా కాళ్ళు చేతులు లేకుండానే గడిపాడు అనమాట. మరి ఇలాంటి కథను మీరు ఎప్పుడైనా విన్నారా అనేసి దీని అర్థం ఉంది. నిక్ వూయిసిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. మరి ఇతను కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు, కానీ ఈ డీటెయిల్స్తో ఆగిపోలేదు. అంటే ఇంకా ఏదో చేశాడు అనమాట. అందుకనే మనం చెప్తున్నాం, ఈ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేది మనం వైఖరిని బట్టే మన హైట్స్ అనేది ఉంటుంది. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనమాట. మన ఆలోచన విధానాన్ని బట్టి మనం ఉన్నతంగా ఆలోచిస్తే గొప్పవాళ్ళు అవుతాం, మనం ఇంతే అనుకుంటే అక్కడే ఉండిపోతాం. అదనమాట విషయం. ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football, golf, swims and surfs despite having no limbs. మరి ఈ 26 ఏళ్ళ అతను టార్సో అంటే కేవలం మొండమే, ఇతనికి చేతులు కాళ్ళు లేవు కదా. అతను ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు, స్విమ్ చేయగలడు, సర్ఫ్ చేయగలడు, అతనికి కాళ్ళు చేతులు లేకపోయినా కానీ. Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు, పిక్చర్స్ నేను చూపిస్తాను చూడండి. నిక్కి చాలా చిన్న కాలు ఉంది, స్మాల్ ఫుట్ ఉంది. అతను దాంతో బ్యాలెన్స్ చేస్తాడు, తన్నగలడు, టైప్ చేయగలడు, రాయగలడు, ఏదైనా వస్తువులు పికప్ తీసుకోగలడు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఆ చిన్న కాల్ని అతను ఉపయోగించుకుంటున్నాడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్, హూ వాస్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. చూడండి, నేను దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తున్నాను అన్నాడు. చికెన్ డ్రమ్ స్టిక్ అంటే చికెన్ లెగ్ పీస్ అంటే జోక్ చేస్తున్నాడు నిక్. ఇతను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టాడు, ఇంకా కూడా ఇప్పుడేమో లాస్ ఏంజల్స్లో ఉన్నాడు. లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది, అమెరికా స్టేట్లో ఉంది, అమెరికా కంట్రీలో ఉంది. సో లాస్ ఏంజల్స్ ఈజ్ ఇన్ కాలిఫోర్నియా స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది లేకపోతే నేను లేనన్నాడు అతను, ఈ చికెన్ డ్రమ్ స్టిక్. ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాసేజ్ ఇందులో చూద్దాం. ఇప్పుడు ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్ నిక్. హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్? ఈ లైన్ చెప్పింది ఎవరు? నిక్. కాబట్టి మనం నిక్ అని రాయాలన్నమాట. నిక్ లేదంటే నిక్ వూయిసిక్ అని రాయొచ్చు, లేదంటే కంప్లీట్ సెంటెన్స్ కూడా రాయొచ్చు. నిక్ వూయిసిక్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్ రాయొచ్చు. అంటే హూ బదులు నిక్ వూయిసిక్ అని రాసేసి కంప్లీట్ సెంటెన్స్ కూడా రాయొచ్చు. వాట్ డస్ ద ఫ్రేజ్ చికెన్ డ్రమ్ స్టిక్ రెఫర్ టు అన్నప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్ ఏంటి? లెగ్ పీస్ అని రాయకూడదు, అతని స్మాల్ ఫుట్ అనమాట. కాబట్టి నిక్స్ స్మాల్ ఫుట్, నిక్స్ స్మాల్ ఫుట్. లేదనుకుంటే ద ఫ్రేజ్ ఇక్కడ నుండి రాయొచ్చు. ద ఫ్రేజ్ చికెన్ డ్రమ్ స్టిక్ రిఫర్స్, ఎస్ పెడతాం అనమాట, ప్రజెంట్ సింపుల్ టెన్స్, రిఫర్స్ టు నిక్స్ స్మాల్ ఫుట్ అని కూడా రాయొచ్చు.
నెక్స్ట్ వేరే పారాగ్రాఫ్కి వెళ్దాం. వాటర్ స్పోర్ట్స్ aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. వాటర్ స్పోర్ట్సే కాకుండా నిక్ గోల్ఫ్ ఆడగలడు. క్లబ్ అంటే స్టిక్ అనమాట, దాన్ని ఇట్లా చిన్ దగ్గర పెట్టుకొని కూడా ఆడగలడు. ఇంకపోతే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఇందాక చూశారు కదా, ఫుట్బాల్ టీం అనమాట, దానికి కూడా మంచి ఫ్యాన్ ఇతను. తర్వాత his parents decided not to send him to a special school, a decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. అయితే ఇతని తల్లిదండ్రులు అతన్ని స్పెషల్ స్కూల్కి పంపకూడదు అనుకున్నారు, అంటే మామూలు స్కూల్కే పంపుదాం అనుకున్నారు. ఈ డెసిషనే అతనికి చాలా కష్టమే, కానీ ఇదే అతనికి మంచి చేసింది కూడా అనేసి అనుకుంటున్నాను అన్నమాట. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. అతను పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా షాక్ అయ్యారు. ఎంత షాక్ అయ్యారంటే హాస్పిటల్ రూమ్ నుంచి వెళ్ళి వామిట్ చేసుకున్నారు అతన్ని చూసి, అతని పొజిషన్ చూసి. ఎందుకంటే కాళ్ళు చేతులు లేవు, టార్సోలాగా పుట్టాడు. హిస్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old. వాళ్ళ మదర్ అయితే చాలా బాధపడిపోయింది. 4 నెలలు అతనికి వచ్చేదాకా కూడా ఆమె అతన్ని ఎత్తుకోలేకపోయింది అనమాట. ఈ ప్యాసేజ్లో ఒక డిఫికల్ట్ వర్డ్ డిస్ట్రాట్ అంటే హర్ట్ అయింది, లేదంటే బాగా వరీడ్ అయింది అని అర్థం అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. హిస్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమెలియా, అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. చూడండి, అతని డిజబిలిటీ అనేది మెడికల్ ఎక్స్ప్లెనేషన్లో కూడా లేదు, అది ఒక రేర్ అకరెన్స్, ఎప్పుడో జరిగేదన్నమాట. దాన్ని ఫోకోమెలియా అంటున్నాడు. అంటే ఈ కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం అనమాట. ఎన్నో కోట్ల మందిలో ఒకరు అలా పుడుతూ ఉంటారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు అతను కూడా ఇలాంటిది మాకే ఎందుకు జరగాలని కూడా చాలా బాధపడ్డారు. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, హీ సెడ్. అతను అంటున్నాడు, మా అమ్మ నర్సు, ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండింది, కానీ ఇలా జరిగిన దానికి ఇప్పటికీ ఆమె బ్లేమ్ చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. అయితే నన్ను చిన్నతనం నుండే స్వతంత్రంగా బతకడానికి వాళ్ళు ఎన్నో చేశారు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. మా నాన్నగారు 18 months అప్పుడు నీళ్ళలో వదిలేసి స్విమ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు, ధైర్యం కలిగేటట్లు అని చెప్తున్నారు అనమాట నిక్. ఐ ఆల్సో గాట్ రియలీ ఇన్ టు ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంకా కూడా నాకు ఫుట్బాల్, స్కేట్ బోర్డింగ్ కూడా వచ్చు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. స్కేట్ బోర్డింగ్ అంటే మీకు తెలుసు కదా, స్కేటింగ్ చేస్తుంటారు, అది అనమాట. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. మరి వాళ్ళ నాన్నగారు నిక్ వాళ్ళ నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామర్ కాబట్టి అతనికి 6 years ఉన్నప్పుడు అతని స్మాల్ ఫూట్ ఉంది కదా, దాంట్లో టోతో ఏ విధంగా టైప్ చేయాలో అతను నేర్పించాడు అనమాట. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. వాళ్ళ అమ్మగారేమో ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ తయారు చేసింది, దాంతో అతను పెన్ను పెన్సిల్ పట్టుకొని స్కూల్లో రాసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిస్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. వాళ్ళ అబ్బాయిని ఇబ్బంది పెడతారని తెలిసినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమో అతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే పంపించారు. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ, యాడ్స్ నిక్, హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ in financial planning and real estate. It was very hard but it gave me independence. స్పెషల్ స్కూల్కి పంపించకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడమే నా పాలిట చాలా మంచి నిర్ణయం అయిందని నిక్ అంటున్నాడు. మరి అతను ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా డిగ్రీ సంపాదించాడు. ఈ నిర్ణయమే నాకు బాగా స్వతంత్రం ఇవ్వడానికి అవకాశం వచ్చింది, అంటే నేను స్వతంత్రంగా మెలగడానికి అవకాశం వచ్చింది అని చెప్తాడనమాట. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. మరి ఇతన్ని చాలామంది టీజ్ చేశారు, నిక్ని ఇబ్బంది పెట్టారు. ఇతను
కాళ్ళు చేతులు లేవు కాబట్టి వీల్ చైర్ సహాయంతో, కొంతమంది క్యారర్ సహాయంతో ఇతను తిరగలిగాడనమాట. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, హీ సెడ్. ఐ వెంట్ టు మై మమ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. చూడండి, 8 ఏళ్ళప్పుడు అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. చూడండి ఎంత బాధ ఉంటే చెప్పాడు ఆ విధంగా. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. నేను చాలా అసూయ ద్వేషాలతో రగిలిపోయాను. దేవుడిని చాలా ద్వేషించాను. నాకే ఇలా ఎందుకు జరిగిందని కూడా అనుకున్నాను. మరి మా తల్లిదండ్రులు లేకపోతే నన్ను చూసుకోవడానికి ఎవరుంటారని కూడా చాలా భయపడ్డాను అనమాట. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with pump action soap, but there was so much that was impossible for me. అయితే నా పళ్ళు నేను తోముకోగలను, వాల్ మౌంటెడ్ బ్రష్ ఉంది కాబట్టి, పంప్ యాక్షన్ సోప్తో స్నానం చేయగలను, ఇలాంటివి చేయగలను, కానీ నేను చేసుకోలేనివి కూడా చాలా ఉన్నాయి. మరి వాల్ మౌంటెడ్ బ్రష్ అంటే గోడకి అతికిచ్చిన బ్రష్ అనమాట. పంప్ యాక్షన్ సోప్ అంటే మనం ప్రెస్ చేస్తే సోప్ వస్తుంది, అది తలతో కానీ అట్లా ప్రెస్ వాడి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ చేసుకొని స్నానం చేయొచ్చు అలాగా. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. మరి అతను మళ్ళీ 13 ఏళ్ళప్పుడు మునిగిపోవాలనుకున్నాడు, మునిగి చనిపోదాం అనుకుంటే మళ్ళీ అన్సక్సెస్ఫుల్ అయింది అతని ప్రయత్నం. ఐ ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. మరి ఏ పని లేనప్పుడు ఎందుకు బతకడం అని అనిపించేది అతనికి. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్, హీ సెడ్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ యాన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. మరి ఎంతో బాధపడిన అతను తన మతము, స్నేహితులు, ఫ్యామిలీ ఇలాంటి సహాయంతో ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడినటువంటి ఒక విజయానికి చిహ్నంలా అతను మన ముందున్నాడు అనమాట. ఇంతకుముందు 13 ఏళ్ళు అన్నాను కదా, కాదు 10 ఏళ్ళప్పుడు అతను సూసైడ్ మునిగిపోయాడు. ఇప్పుడు చూడండి, వెన్ ఐ వాజ్ 13 ఐ రెడ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఎ డిజేబుల్డ్ మ్యాన్ who had managed to achieve great things and help others, said Nick. దాన్ని రీడ్ అని చదవకూడదు, రెడ్ అని చదవాలి, ఎందుకంటే వెర్బ్ టు అనమాట. 13 ఏళ్ళప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చూశాను ఒక డిజేబుల్డ్ మ్యాన్ గురించి, అంటే ఒక వికలాంగుడు అనమాట. అతను వికలాంగుడైనా కానీ చాలా విషయాలు చాలా చక్కగా చేసుకున్నాడు. దాన్ని బట్టి ఇతను కూడా బహుశా రియలైజ్ అయ్యి ఉండొచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. మరి ఈ ఆర్టికల్ నేను రియలైజ్ అయ్యాను, అంటే నిజం తెలుసుకున్నాను అనమాట, కనువిప్పు కలగడం. దేవుడు మనల్ని ఎందుకు ఇలా చేశాడు, వేరే వాళ్ళకి ఆశ నింపడానికి. అంటే మా బోటి వాళ్ళే ఇలా బతికితే కాళ్ళు చేతులు ఉన్నోళ్ళు ఎంత చక్కగా బతకొచ్చు అని ఒక ఆశ నింపడం కోసమని నాకు అర్థమైంది. ఆ ఆర్టికల్ నాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని నేను మిగతా ప్రజలకు ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను అంటాడనమాట ఇతను. స్టూడెంట్స్ విన్నారు కదా, ఇప్పుడు దాకా విన్న దాంట్లో మరికొన్ని కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మనం చూద్దాం. నేను ఇప్పుడు ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాడ్స్ నిక్, ఇది రాయిపోతున్నాను చూడండి. ఓకే చూడండి, ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాడ్స్ నిక్. మరి నిక్ చెప్పాడు వాళ్ళు తీసుకున్నటువంటి బెస్ట్ డెసిషన్ ఇది అన్నాడు. ఇక్కడ క్వశ్చన్స్ చూస్తే హూ ఈస్ ద స్పీకర్ హియర్, స్పీకర్ ఎవరు, నిక్ విన్సిక్. సో నిక్ ఈస్ ద స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్, సెండింగ్ నిక్ టు ఎ మెయిన్ స్ట్రీమ్ స్కూల్, దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ హియర్. అంటే అతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడం, స్పెషల్ స్కూల్కి, హ్యాండిక్యాప్డ్ స్కూల్కి పంపించకుండా. సో ఇట్ వాజ్ దట్ సెండింగ్ నిక్ టు ఏ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. మెయిన్ స్ట్రీమ్ స్కూల్ మీన్స్ నార్మల్ స్కూల్. హూ డూ దే రిఫర్ టు, ఇక్కడ దే అంటే ఎవరు, వాళ్ళు తీసుకున్నారు నిర్ణయం అన్నారు, వాళ్ళు ఎవరు, నిక్స్ పేరెంట్స్. సో దే రిఫర్ టు నిక్స్ పేరెంట్స్. ఇంకొక విషయం గమనించాలి, ఇక్కడ కీవర్డ్స్ నిక్స్ పేరెంట్స్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ సెండింగ్ నిక్ టు ఏ
మెయిన్ స్ట్రీమ్ స్కూల్. నెక్స్ట్ హియర్ నిక్. మరి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిలో మీనింగ్స్, నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్, నెక్స్ట్ వెర్బ్ ఫార్మ్స్ మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వీలైతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా కొన్ని అడ్జెక్టివ్స్ ఉంటాయి కదా, టాల్, టాలర్, టాలెస్ట్ ఇలాంటి వర్డ్స్ ఏదైనా వెతికి అడ్జెక్టివ్స్ని మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. సో కీప్ వాచింగ్ అండ్ ఎంజాయ్ లెర్నింగ్. ఓకే, బాయ్, సీ యూ.